యోంతఃప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. సమాశ్రయేద్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం నిక్షిపేత్ సర్వభారాంశ్చ గురోః శ్రీపాదపంకజే. శ్రీకృష్ణ కథ కాలక్షేపం చేస్తూ వచ్చున్నాము. కృష్ణావతారం కంటే ముందు 7 మంది వ్యక్తుల యొక్క విచారము చేయడమైంది. దేవకీదేవి యొక్క అష్టమ గర్భ ప్రసవ కాలము సమీపించిందని, ఆ అష్టమ గర్భమే విశ్వనియామకుడైన ఆ విశ్వేశుడు శ్రీకృష్ణ పరమాత్ముడని చెప్పబోతూ, అతని అవతార కాలము ఎలాగుండింది అంటే కృష్ణావతారము కంటే ముందంటే 1 గంట 2 గంటల ముందు కాదు, కొన్ని రోజుల క్రితమే ఆ ప్రదేశము వాతావరణం ఎలాగుండింది. సమస్త దిక్కులు చాలా ప్రసన్నంగా ఉండింది. ఆకాశము స్వచ్ఛంగా మేఘావృతము కాకుండా ఆ నీలవర్ణమైనటువంటి ఆకాశములో నక్షత్రములు సుస్పష్టంగా శోభాయమానంగా దేదీప్యమానంగా నక్షత్రములు బాగా అగుపిస్తుందట. ఆ సమీపంలో ఉండే పట్టణము, తత్పరిసరములో ఉండే గ్రామములు, అక్కడుండే నివాసం చేసే ప్రజలు, ఆ భూతలము పరమ మంగళకరంగా ఉండిందట. ఆ సమయము నదుల యందు నీరు, స్వచ్ఛమైనటువంటి నీరు ప్రవహించేది. ఒక్కొక్కప్పుడు నదీ నీరు కలుషితమై ఉంటుంది. కృష్ణావతారము కంటే ముందు నీరు చాలా స్వచ్ఛంగా, మంచి నీరు బాగా ప్రవహించేది. సరోవరముల యందు కమల పుష్పము సూర్యుడు వస్తే మాత్రమే వికసించాలా అనే నియమము లేకుండా ఎల్లకాలములో ఆ కమలములు బాగా వికసించి ఉండింది. వనముల్లో ఉండే ఫలపుష్ప వృక్షములు పుష్పభరితమై ఫలభరితమై నిండి ఉండగా దాన్ని చూచినటువంటి ఆ పక్షులు మంచి మంగళకరమైన ధ్వనిని చేస్తూ ఉండిందట. మంచి గాలి బాగా వీస్తూ ఉండింది. ఆ గాలి వనముల్లో ఉండే పుష్పములపై వెళ్ళి ఆ పుష్పములో ఉండే సువాసనను తీసుకొచ్చి ఇచ్చేదట. సాధువుల మనస్సు ప్రసన్నంగా ఉండింది. దేవలోకములో వారికి అప్పుడే సూచన వచ్చింది. గంధర్వులు గాయకులు గానం చేస్తూ ఉండగా దేవదుందువులు తనంతటగా తాను వాద్యాన్ని వినిపిస్తూ ఉండిందట. కిన్నర గంధర్వాదులు, అప్సరశాస్త్రీలు, సిద్ధచారణలు, విద్యాధరాది సమస్త దేవతా వృందమంతా కూడా ఆనందముచే నాట్యమాడుతూ ఉండిందట. మునుల యొక్క మనస్సు ప్రసన్నంగా ఉండింది. ఋషుల యజ్ఞము దేదీప్యమానంగా సాగుతూ ఉండిందట. అగ్నిహోత్రముల్లో ఆ యజ్ఞకుండములో కట్టెలు వేయకున్నా కూడా, ఇంధనములు లేకున్నా అగ్నిజ్వాల దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. అంటే ప్రకృతి కూడా వికసించిందట. ప్రకృతిని తన అధీనంలో ఉంచుకున్నటువంటి ప్రకృతి నియామకుడైనటువంటి మహావిష్ణువు అవతరించబోతున్నాడు అంటే ప్రకృతికి చాలా సంతోషమై, 6 ఋతువులు ఒకే కాలంలో ఉంటే ఏ విధమైన శోభ ఉంటుందో అలాంటి శోభను ప్రకృతి తీసుకొచ్చింది. సాధారణంగా హేమంత ఋతువు, ఇప్పుడు హేమంత ఋతువు చలి చాలా తీక్షణంగా ఉంది. గ్రీష్మ ఋతువులో తాపం ఎక్కువ ఉంటుంది, వర్ష ఋతువులో వర్షం ఉంటుంది. అయితే 6 ఋతువులు ఏకకాలములో తమ యొక్క ప్రభావాన్ని చూపుతూ ఉంది అంటే సమశీతోష్ణంగా ఉంది. ఎక్కువ వేడి లేదు, ఎక్కువ చలి లేదు. ఆ వేడి వల్ల తాపము లేదు, చలి వల్ల బాధ లేదు. వర్షం ఉంది, వర్షం వల్ల ఇబ్బంది లేదు. గాలి ఉంది, అయితే గాలి సంతోషాన్ని కలిగించేది. ఇదంతా కూడా ప్రకృతి ఇస్తుంది అంటే ఆ ప్రకృతికి కూడా సంతోషమై, మా ప్రకృతిని ప్రతి జన్మలో ప్రతి సృష్టిలో సృష్టించే ఆ మహావ్యక్తి వస్తున్నాడు అంటే అతనికి స్వాగతం పలుకుతామని ఆ ప్రకృతి స్వచ్ఛందంగా కృష్ణావతార కాలములో తమ యొక్క ప్రభావాన్ని
చూపుతూ ఏకకాలములో 6 ఋతువులు తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. అప్పుడు శ్రావణ మాసం, కృష్ణుడు అవతరించింది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో కృష్ణపక్షం, అందులో అష్టమి, శ్రావణ మాసపు కృష్ణపక్షపు అష్టమి దినము ప్రాప్తమైంది. ఆ దినము వచ్చింది. ఒక్కొక్క రోజు గడుస్తూ గడుస్తూ అష్టమిని ఆ కాలము చేరుకుంది. అంటే కృష్ణుని అవతారము అష్టమి రోజు, అది శ్రావణ మాసం. అందులో శ్రావణ కృష్ణపక్షం. ఇదేమో సంకేతం చూస్తుంటే ఒక విచిత్రంగా ఉంది. ఏదైనా కొన్ని శుభకార్యాలకు శుక్లపక్షము మంచిది అంటారు. అన్నిటికీ కాదులేండి, కృష్ణపక్షం చేయొచ్చు, కాకపోతే కొన్ని దాళ్లకు శుక్లపక్షము చాలా మంచిది అంటారు. అలా కృష్ణుడు శుక్లపక్షంలో పుట్టక కృష్ణపక్షంలో పుట్టాడు. అందులో మళ్ళా తిథులలో కూడా అష్టమి అంటే కొందరందరూ ఏదో ఒక బాధపడతారు. అష్టమి తిథి మంచిది కాదు, ఆ కృష్ణుడు దశమో పంచమో త్రయోదశ పుడితే బాగుండేది, ఎందుకు అష్టమి పుట్టాడు? శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి. ఇది చాలా ఆధ్యాత్మిక సంకేతాన్ని మనకు అందిస్తుంది ఈ కథ. జ్యోతిష్ శాస్త్రంలో ముహూర్త భాగంలో శుక్లపక్షము శ్రేష్టము అంటారు. కృష్ణుడు అంటాడు, నేను ఎప్పుడు పుడితే అదే పక్షం శ్రేష్టమని కృష్ణుడు చెప్తాడు. అందుకే తాను శుక్లపక్షములో పుట్టక కృష్ణపక్షములో అవతరిస్తూ కృష్ణపక్షానికి కూడా ఒక ఖ్యాతి, ఇది కూడా గ్రహించండి, ఇందులో కూడా మంచి కార్యములు చేయండి అని చెప్పడానికి శుక్లపక్షాన్ని వదిలి కృష్ణపక్షాన్ని సూచిస్తున్నాడు. ఒకటైతే రెండవది అష్టమి. అష్టమి అంటే అందరూ కూడా ముఖాన్ని కొద్దిగా తక్కువ చేస్తారు. ఏమి అష్టమి తిథి అంటే అష్టమి అన్ని దాంట్లకు చెడు కాదు, బ్లైండ్గా మన వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. దానికి తోడుగా కొందరు సగం సగం తెలుసుకున్న పురోహితులు కూడా అట్లే చెప్తున్నారు. అది తప్పు. అష్టమి అన్ని దాంట్లకు చెడు కాదు, కొన్ని దాంట్లకు. అష్టమి వాస్తవంగా అది జయతిథి అంటారు. తదియ, అష్టమి, త్రయోదశి, ఈ 15 రోజుల్లో ఉండే పాడ్యమి నుంచి పౌర్ణిమ వరకు, పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి ఆ తిథులను భాగములా చేసి 3 తిథులు ఒక్కొక్క సమూహానికి చేర్చారు. అందులో తదియ, అష్టమి, త్రయోదశి ఈ 3 తిథులను జయతిథులు అంటారు. ఈ తిథుల్లో ఏదైనా ఒక మంచి కార్యం చేస్తే విజయవంతం అవుతుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. అది తెలియని సగం సగము కొద్దిగో జ్ఞానం ఉన్నటువంటి కొందరు మేమే ఎక్కువ నేర్చుకున్నామని చెప్పేసి అష్టమి అంటే తప్పు అనేస్తారు. తప్పు కాదు. అష్టమి ప్రయాణానికి నిషిద్ధం, విద్యాభ్యాసానికి నిషిద్ధము, వేదాధ్యయనానికి నిషిద్ధము. స్కూల్లో చేర్పిస్తారు కదా పిల్లలను, అష్టమి చేర్పించకూడదు. అక్షరాభ్యాసము అష్టమి చేయకూడదు. బ్రాహ్మణుల్లో ఉపనయనం అని చేస్తారు, అది అష్టమి చేయకూడదు. ఇలా కొన్నింటికి అష్టమి నిషిద్ధము. కానీ పెళ్లి చేయవచ్చు, గృహప్రవేశం చేయవచ్చు. కొన్ని శుభకార్యాలకు అష్టమి మంచిదే, జయమవుతుంది, చేయండి అని చెప్పేసి ముహూర్త శాస్త్రమే చెప్పారు, నేను చెప్పటం లేదు. అయితే ఎవరో సాధారణ మంది కొందరు మీ ఇంట్లోకి వచ్చేవాళ్ళు చెప్పేస్తారు కదా, వారిపైన విశ్వాసం పెట్టి శాస్త్రాన్ని మనము పక్కన పెట్టేస్తున్నాం. కాబట్టి అష్టమి తప్పు కాదని సూచించడానికి కృష్ణ పరమాత్ముడు అన్ని తిథులు వదిలి అష్టమి రోజే తాను ప్రత్యేకంగా అవతరించబోతున్నాడు. అష్టమికి ఒక ప్రాధాన్యతను కూడా తాను కల్పిస్తున్నాడు. కృష్ణపక్షానికి ప్రాధాన్యత. ఎందుకు కృష్ణపక్షం అంటే నా పేరుంది కాబట్టి నేను అక్కడే అవతరిస్తాను అని కృష్ణపక్షాన్ని చేరుకున్నాడు ఆ కృష్ణుడు. అది పగలు అవతారం చేయలేదు. రాముల వారి అవతారము మధ్యాహ్నం అభిజిన్ ముహూర్తం, కృష్ణుని అవతారము రాత్రి 12 గంటలకు. రాత్రి చేరుకున్నాడు కృష్ణుడు. పగలైతే త్వరగా పూజించి ఇంత నైవేద్యం పెట్టి త్వరగా భోజనం చేసేస్తామని, రాత్రి అయితే నిజంగా కృష్ణావతారం అంటే చాలామంది చేయటం లేదు, తప్పు చేస్తున్నారు. ఏ భగవంతుని అవతారము ఏ సమయం అయితే అంతవరకు ఉపవాసంతో ఉండాలి, ఏమీ తినకూడదు, నీరు తాగకూడదు.
ఆ అవతార సమయంలో భగవంతుణ్ణి అవతరించిన తర్వాత అప్పుడు షోడశోపచార పూజ, అర్చన, నైవేద్యము, అర్ఘ్యము ఇవంతా కలిసి మహాహారతి, మంగళహారతి. ఇది ఆ సమయంలో అంటే రాత్రి కృష్ణుని అవతారము అష్టమి, కృష్ణపక్ష అష్టమి రాత్రి ఎప్పుడు చంద్రోదయ సమయంలో అవతరిస్తున్నారు. అన్నీ చెప్తున్నారు. నిశీథే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే. రాత్రి చీకటి సమయం, దట్టమైన చీకటి కమ్ముకున్నది. ఎక్కడ అవతరించాడు? దేవక్యాం దేవరూపిణ్యాం. దేవరూపిణి అంటే దేవతా స్త్రీ అయిన దేవకి యందు అవతరించాడు. సాధారణ మనుష్యుల్లో కాదు అతడు. దేవకి అంటే ఎవరో కాదు, దేవస్వరూపిణి. అవతరించిన వాడెవరు? విష్ణు సర్వగుహాశ్రయ. మహావిష్ణువే వచ్చాడు. ఎవరతడు? సర్వగుహాశ్రయ, సకల ప్రాణుల హృదయములో నివసించే వ్యక్తి. దేవకి హృదయములో ఉన్నాడు. మన హృదయంలో, అందరి హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. అతడే ప్రాదురాసి, ప్రాదుర్భావం, అవతారం గావించాడు. ఎలాగంటే చంద్రుని వలె తూర్పు దిశలో రాత్రి ఏ విధంగా చంద్రుడు ఉదయించి వస్తాడో అదేవిధంగా దేవకీ గర్భము నుంచి కూడా శ్రీకృష్ణుడు చంద్రుని వలె తాను కూడా ఉదయించి వస్తున్నాడు. చంద్రోదయము ఉంటాము, సూర్యోదయము ఉంటాం. దీని అర్థమేమి? చంద్రుడు పుట్టాడు, సూర్యుడు పుట్టాడు అని అర్థం కాదు. మనము ఈ లోకానికి వస్తే పుట్టారు అని చెప్పొచ్చు. ఏ ప్రాణులైనా, మనుష్యులు పుట్టిని, మనుష్యేతర ప్రాణులైనా పుట్టి ఉన్నారు అంటాం. అయితే పెద్దలు భూమికి వస్తే జన్మించారు, పుట్టారు అని చెప్పకూడదు. అంతెందుకు, ఎవరైనా మహానుభావులు వస్తే వాళ్ళని ఏమంటాం? శుక మహర్షి ఈ ప్రాంతానికి వచ్చాడంటే, వచ్చాడని చెప్పడం కంటే శుక మహర్షి ఆగమించారు అంటే ఆగమించారు, వచ్చారని చెప్పడం కంటే అది మంచి వర్డ్ అనమాట. అది అలాగే పెద్దలను నేను కలిశాను, మాట్లాడాను అని చెప్పకూడదు. పెద్దలను సేవించాను. ఎవరైనా వస్తే వాళ్ళని చూచి వచ్చానండి అంటే ఆ ఊరికి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మహానుభావులను సేవించుకొని వచ్చాను, అది సరి అయిన పదం. వాళ్ళని సేవించుకున్నాను అంటే చూచాను, మాట్లాడడం, మన ఫ్రెండ్స్ను చూచినట్టుగా మాట్లాడినట్టుగా కాదు. పెద్దలతో వెళితే సేవించారంటే అది గౌరవ సూచకమైనటువంటి శబ్దం. అది ఆ విధంగా కృష్ణుడు ఇక్కడ ప్రాదురాసీత్యథాప్రాచ్యం, తూర్పు దిశకు చంద్రుడు ఉదయించినట్టుగా దేవకీ గర్భము నుంచి కృష్ణుడు ఉదయించాడు అని అంటున్నాం. చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఉదయించారని ఎలాగ చెప్తామో ఆ కృష్ణుడు, రాముడు, నరసింహస్వామి, త్రివిక్రమస్వామి, వామనమూర్తి ఎవరు భూలోక వచ్చిన తల్లిదండ్రులను ఆశ్రయించుకొని వచ్చినప్పటికీ కూడా వారి జననాన్ని జనించారు, పుట్టారు అనే శబ్దము మనము ఉపయోగించడము కంటే ప్రాదుర్భవించారు, అవతరించారు, ఉదయించారు ఈ శబ్దములు వాడుట ఇది శుభదాయకమైనటువంటి శబ్దాలు. వ్యాస భగవానులు అలాగే చెప్తున్నారు. ప్రాదురాసీత్యథా ప్రాచ్యాం, తూర్పు దిశకు చంద్రుడు ఎలా ఉదయిస్తాడో అలాగా ఉదయించి వచ్చాడు ఒక కుమారుడు. సాధారణంగా స్త్రీలకు ప్రసవకాలం వస్తే బాధపడుతుంటారు. ప్రసవ వేదన ఎవ్వరూ ఉండరు అక్కడ. ఒక డాక్టరో నర్సులో తప్ప ఇప్పటి కాలంలో, ప్రాచీన కాలంలో సూతికా గృహమని ఇంట్లోనే ప్రసవం అయ్యేది. ఇప్పుడు ఆసుపత్రులు వచ్చింది. వాళ్ళకు సిజన్లు అంటే తెలియదు. వాళ్ళకు ఎట్లా పుట్టారు ప్రాచీన కాలంలో. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సిజరన్ లేనిది రావటమే లేదు. ఆ రోజుల్లో ఇంట్లోనే ఒక చోట ప్రసూతి గృహం అని ఒక భాగంలో, ఇలాంటి దిక్కులో ప్రసవం కావాలా అని ఉంటుంది. అలాంటి దిక్కులో ఆ ఇంట్లో ఉంటాం. కాకపోతే తెలిసినటువంటి ఒక 10 మంది పిల్లలను కన్నా పెద్దలను పిలుచుకొచ్చేవాళ్ళు. వాళ్ళు దగ్గరుండి ఆ ప్రసవానికి సహకరించేవారు. సహకరించి ఆవిడ ప్రసవ కాలంలో వేదన కలుగుతూ ఉంటే ఓదార్చి సమాధానం పరిచేవారు. ఇక్కడ ఎవరున్నారు కారాగారంలో? ఎవ్వరూ లేరు. దేవకి, వసుదేవుడు. పురుషులు ఎవరు ఉండకూడదు. మాట వసుదేవుడు తప్పితే ఇంక వేరే దిక్కు లేదు అక్కడ. దేవకి ఉంది. ప్రసవ కాలం వచ్చింది. ప్రసవ వేదనం వచ్చిందా అంటే రాలేదు. ప్రసవ కాలం వచ్చింది కానీ ప్రసవ వేదనము రాలేదు.
ఇది చాలా విచిత్రం చూడండి. ఏ తల్లి అయినా కనేటప్పుడు ప్రసవ వేదనను అనుభవించే తీరుతుంది. అది అంటారు, విద్వానేవహి విజానాతి విద్వజ్జన పరిశ్రమం నహి వంద్యా విజానాతి గురువీం ప్రసవ వేదనం. ఒక విద్వాంసుడు ఎంత కష్టపడి ఉంటాడనేది మరొక విద్వాంసునికి తెలుసు గాని చదువు లేని వానికి తెలియదు. ఎలాగా అంటే దృష్టాంతం ఇస్తారు. ప్రసవ వేదనం అనేది ఎలాగుంటుంది అంటే పిల్లలను కన్న తల్లికి తెలుసు గాని పిల్లలను కనని గొడ్రాలికి తెలియదు. అంటే ప్రతి తల్లి కూడా ప్రసవ కాలములో ఆ వేదనను అనుభవించి తీరుతుంది. కొద్దిపాటి అయినా వేదన ఉంటుంది. ఈ తల్లికి ఏ వేదన వచ్చింది? వేదనను ఎవరు చూచారు? ఎవరు నివారించారు? ఓదార్చారు ఎవరు? తన పక్కన ఉన్నటువంటి తన పతి అయినటువంటి వసుదేవుడు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆ భగవన్మూర్తిని చింతన గావిస్తూ ఆ భార్య ఎదురుగా ఉన్నా కూడా ఆమెను చూడలేని పరిస్థితిలో ఉంటూ భగవంతునిలో లీనమై అలాగే కూర్చున్నాడు. ఆమె కూడా దేవకి కూడా ప్రసవ వేదన కలగలేదు. ఎందుకు కలగలేదనడం కంటే ఆమె వాక్య ప్రపంచాన్ని మర్చిపోయిందట. పరమాత్మని ధ్యానములో ధ్యానాసక్తురాలై ఇక ఈ ప్రపంచమే తెలియక ఈ ప్రసవమైతే నా అన్నయ్యన కంసుడొచ్చి ఇతన్ని తీసుకెళ్ళి సంహరిస్తాడనే జ్ఞానము కూడా మర్చిపోయి ఒకే ఒక గురి ఆమెకు, భగవంతుని ధ్యానమే గురి. తన హృదయ అరవిందములో వెలసిన ఆ భగవంతున్నే చూస్తూ సర్వత్ర వ్యాపుడైన హే పరమాత్మ నీవే నాకు తోడు అని చెప్పేసి అతన్ని ధ్యానిస్తూ ధ్యానమగ్నురాలై ధ్యానాసక్తురాలై బయట ఏం జరుగుతుందో తెలియదట. ఉన్నట్టుండిగా ఆ బయట వాక్య ప్రపంచానికి రావలసి వచ్చింది అదితి. ఎందుకంటే దేదీప్యమానమైన కాంతి బయటికి వచ్చిందంట, వెలుగు అట్టది. ఆ వెలుగుకు ఒక్కసారి ఆమెకు ఇదేం వెలుగని తన ధ్యానము నుంచి బయటికి రావడమైంది. కళ్ళు తెరుస్తుంది. 1000 సూర్యులు ఏకకాలములో ఉదయిస్తే, 1000 చంద్రులు ఏకకాలములో ఉదయిస్తే కలిగే తేజస్సు, ఆ ఆహ్లాదము, ఆ ఒక అనుభూతి ఆమెకప్పుడు కలిగిందట. అంటే దేవకి యొక్క ప్రసవము సాధారణ స్త్రీలకు కలిగే వికృతమైన ప్రసవము కాక ఆ వ్యక్తి ఆమె లోపల ఉండేవాడు ఆ సర్వత్ర వ్యాప్తుడైన భగవంతుడే ఆమెకు ఏ వేదన కలగకుండా తన యోగ శక్తిచే బయటికి వచ్చాడు. ఆ హృదయ నివాసుడైన వ్యక్తి తాను హృదయం నుంచి బయటికి వచ్చాడు. ఎదురుగా నిలబడ్డాడు. ఎవరని చూస్తున్నాడు. ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఇలాగున్నాడు. తమద్భుతం బాలకమంబుజక్షణం. ఎదురుగా నిలబడిన వయస్స చాలా చిన్న వయస్సు, అంటే ఒక 16 వర్ష ప్రాయంగా ఉన్నాడు. ఆ వ్యక్తి తమద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం శంఖ గదార్యుదాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం మహార్హ వైడూర్య కిరీట కుండల త్విషా పరిష్వక్త సహస్రకుంతలం ముద్దామ అంచంగద కంకణాదిభి విరోచమానం వసుదేవ ఐక్షత. దేవకి వసుదేవులు ఇద్దరికీ కూడా ధ్యానాసక్తులైన వారు వాక్య ప్రపంచానికి వస్తే ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఆ వ్యక్తి ఎలాగున్నాడు అంటే అద్భుతమైనటువంటి బాలకుడట. 4 భుజములు, చతుర్భుజములు, పీతాంబరమును కట్టి ఉన్నాడు. ఆ తల శిరోజు నల్లటి ఆ వెంట్రుకలు, జుట్టు నల్లటి వెంట్రుకలు వేలాడుతూ ఉన్నదట. హృదయములో, గొంతులో, మెడలో కౌస్తుభమణి వెలుగుతూ ఉంది. కంకణమును ధరించాడు, పీతాంబరమును కట్టుకున్నాడు, శంఖ చక్ర గదా పద్మములను ధరించి ఉన్నాడట. ఆ యువకుడు చిరునవ్వుతో దేవకిని వసుదేవును చూస్తున్నాడు. ఏ అష్టమ గర్భాన్ని ఇన్ని రోజులు నేను మోస్తున్నాను అనుకుంటుందో అదే వ్యక్తి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అంటే ఆ భగవంతుడే తన నిజమైన మూల రూపము చేతనే ఎదురుగా ఆవిష్కరింపబడి తానే అక్కడే వచ్చి నిలబడ్డాడు. వసుదేవుడు చూస్తున్నాడు, దేవకి చూస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ వర్ణనలతో ఇలాంటి రూపంతో నిలబడ్డాడు. దేవకి అడుగుతుంది, వసుదేవుడు అడుగుతున్నాడు, నీవు ఇంతకాలము దేవకి మోసిన గర్భగతుడైనటువంటి వాడు కదా, నాకు కుమారునిగా వచ్చావు కదా, ఈ రూపం ఎందుకు చూపిస్తున్నావు
కృష్ణుడు మిగతా దేవకి గర్భము నుంచి వచ్చిన శిశువుల వలె శిశురూపంగా బయటికి రాలేదు. తన నిజమైన ఆ స్వరూపమే, ఆ వైకుంఠములో ఉండే ఆ రూపాన్నే ఎదురుగా వచ్చి తాను నిలబడి గర్భములో తాను తన యోగశక్తితో ప్రవేశించాడు. మరి ఏ ప్రసంగముతో కాదు, ఆ యోగశక్తితోనే బయటకు వచ్చి నిలబడ్డాడు. ఎదురుగా నిలబడి చూస్తూ ఉంటే దేవకి అంటుంది, అయ్యా మహానుభావ, నీవు నిజంగా నా కుమారుడు కాదు. వసుదేవుడు అంటున్నాడు, ఇన్ని రోజులు నా అష్టమ గర్భము నా కుమారుడని భావించాను, మీరు మాత్రము నా కుమారుడు కాదు. ఎవరు? నా వంటి వారిని, నాకంటే ఉత్తములైన ఇంద్ర, రుద్ర, శేష, గరుడ, వరుణ, బ్రహ్మ మొదలైన సకల దేవతలను, ఈ చరాచరాత్మకమైన ప్రపంచాన్ని ప్రతి సృష్టిలో సృష్టించి పరిపాలించి చివరికి ప్రళయకాలంలో తీసుకునే ఒకే ఒక ఏక వ్యక్తి మహద్భూతమైనటువంటి ఎవరో ఒక మహానుభావుడు ఉన్నాడు కదా, ఆ మహానుభావుడే నీవు, కానీ నా కుమారుడు మాత్రం నీవు కాదు. అయితే నా కోరిక వేరే ఉంది. దేవకి అంటుంది, అయ్యా నేను ఇంతవరకు కోరిందేమంటే నిన్ను కుమారుడుగా, భగవంతుడే కుమారుడు కావాలని భావించాను. అయితే ఆశించింది ఏమంటే శిశురూపంగా ఉంటే నీ సుందరమైన ఆ రూపాన్ని ఎత్తుకొని ముద్దాడి నిన్ను నాతో పాటు తీసుకెళ్ళి నడిచి ఏదేదో కలలు కని నీతో పాటు ఆటలాడుకోవాలా, ముద్దాడాలా, నిన్ను ఎప్పుడు వెంట పెట్టుకోవాలా, నీ చేయి పట్టుకొని నడిపించాలని ఎన్నో కలలు కంటే మా ఆశలంతా కూడా ఒక్కసారి వెళ్ళిపోయింది కదా. ఈ రూపం చూస్తుంటే భయం అవుతుంది, నిన్ను చూస్తే గౌరవముచే భయం అవుతుంది. పెద్దలు వస్తే పెద్దలతో చనువుగా హాస్యము చేయం కదా, వాళ్ళతో ఎలాగుంటాము? భయపడి మాట్లాడతాం. నీతో మాట్లాడాలంటే భయం అవుతుంది. నీ రూపాన్ని చూసి ఆనందించాలంటే నేను దగ్గరికి రాలేను, సంతోషపడలేను. ఎందుకు ఈ రూపంతో వచ్చావు? శిశురూపంతో వస్తే హాయిగా ఆటలాడుతూ ఉంటుంది కదా. ఆ పతి పత్నులు ఇలా మాట్లాడతారు. భగవానుడు ఏం సమాధానం చెప్తాడు? అమ్మా, మీరు చెప్పిందంతా నిజమే, మీరు కలలు గన్నది అదే, మీరు అడిగింది కూడా అదే. అయినా నేను ఆ రూపంతో రాక ఈ రూపంతో వచ్చాను. ఎందుకు? కారణాలు చాలా ఉంది. ముఖ్యంగా మీకు చెప్తాను, మీ ఇద్దరి సమస్యలు చెప్తాను. ఇప్పటికే మీరు నన్ను 3వసారి కుమారుడిగా పొందారు. మొదటి మన్వంతరములో, స్వయంభువ మన్వంతరములో మీరిద్దరూ ఒక మహా ఋషీశ్వరులు, ఋషి పత్ని, నీవు మహా తేజస్వి. మీ ఉపాసన చేత నేనప్పుడు కుమారుడిగా పుట్టాను. రెండవసారి మళ్ళా తపస్సు చేశారు. వైవస్వత మన్వంతరపు ఆరంభములో మీరిద్దరూ అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు మీకు నేను వామనుడిగా నేను అవతరించి వచ్చాను. మళ్ళా తపస్సు చేశారు. మళ్ళా నేను వస్తున్నాను. అయితే శిశురూపంగా వస్తే మీరు నన్ను ఏమనుకుంటారో తెలుసా? నా కుమారుడని భావిస్తారు. నన్ను ముద్దాడతారు, ఎత్తుకుంటారు, నా చేయి పట్టుకొని నడిపిస్తారు, భోజనం చేయిస్తారు, నన్ను పుత్రుడిగా భావిస్తారు. అంతే మీ జీవనము గడిపేస్తారు. మీకు మోక్షం కలగాలంటే నన్ను కుమారుడిగా మాత్రం భావిస్తే సరిపోదు, నన్ను పరబ్రహ్మగా చింతన చేస్తేనే మీకు మోక్షం కలుగుతుంది. నాయందు పరమాత్మ భావన, పరబ్రహ్మ భావన మీకు కలగలేదు అంటే మీకు మోక్షము లేదు. మీరు చేసిన సేవ అపారం. ఈ అపారమైన సేవను చేసిన మీకు నేను ప్రతిఫలం ఇవ్వాలనా వద్దా? ప్రతిఫలం ఇవ్వాలా అంటే నేనెవరనే నా స్వరూపం మీకు ముందు తెలియాలి. తెలియకపోతే ఇక నేను మీతో ఉండి కూడా మీకు లాభం లేదు. అందుకని మీరు కోరారు, మీ కోరిన ప్రకారంగా ఈ రూపాన్ని వదిలేస్తాను, శిశురూపాన్ని ధరిస్తాను. నన్ను మీరు కుమారుడిగా భావించండి. అయితే తర్వాత నన్ను పరబ్రహ్మ అని చింతన చేస్తేనే మీకు ఇక జన్మ ఇక్కడితో అయిపోతుంది.
అలా చింతన రావాలా, లేకపోతే మర్చిపోతారు మీరు. నేనెవరనేది మొట్టమొదట మీకు చూపించాను. అందుకే శిశురూపంగా రాక, అందరూ స్త్రీలు ఏ విధంగా ప్రసవిస్తారో అలా ప్రసవం కాలేదు నీకు. నీవు ధ్యానాసక్తులుగా ఉన్నప్పుడు నీకు తెలియకుండా నీ లోపల నుంచి నేనే ఆ హృదయం నుంచి బయటికి వచ్చానే కానీ ప్రాకృత శిశువుల వలె నేను రాలేదు. ఇది ఒక కారణము. మిగతా 6 మంది కుమారుల ప్రసవం వలె ఈ కుమారుని ప్రసవం అలా కాలేదు. ఇది ఈ కారణము చే కూడా నన్ను పరమాత్మ అనే పరమాత్మ దృష్టితో నన్ను చూడండి. ఇప్పుడే ఈ రూపాన్ని ఉపసంహరించి, అంటే ఇది చాలించుకొని చిన్న శిశువుగా, ఒక్క దినపు శిశువుగా మారిపోతాను. అయితే ఒక్క నియమాన్ని మీరు అంగీకరించండి. ఇప్పుడే నేను చెప్పిన నియమాన్ని పాలిస్తే ఇక మీరు మీ జీవనాన్ని సుగమంగా సాగిస్తారు. అది మీరు అంగీకరించాలా. ఏమది? నేను శిశువుగా మారిన తక్షణమే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బయటికి వెళ్ళి ఈ మథురా పట్టణము దాటి యమున వస్తుంది. యమున దాటి అవతల ఒడ్డులో గోకులమని ఉంది. ఆ గోకులానికి నన్ను తీసుకెళ్ళాలా. ఆ గోకులములో నందగోపుడనే గోకుల అధిపతి, అతని భార్య యశోద, ఆమె కూడా ఇప్పుడే ప్రసవించింది. అక్కడికి వెళ్ళి నన్ను అక్కడ ఉంచి ఆ శిశువును, ఆ యశోద ప్రసవించింది, ఒక స్త్రీ రత్నాన్ని ఆమె భగవద్ అనుగ్రహంతో పొందింది. నన్ను అక్కడ ఉంచి ఆ స్త్రీని మీరు తెచ్చుకోండి, మీ దగ్గర ఉండి పోషించండి. వసుదేవుడు దిగులు పడుతున్నాడు. ఇంతగా మేము కష్టపడి నిన్ను అడిగితే నన్ను తీసుకెళ్ళి అక్కడ మిమ్మల్ని నిన్ను అక్కడ పెట్టి ఆ స్త్రీని తీసుకురమ్మంటున్నావు కదా అంటే, నేను చెప్పేది కొంతకాలం వరకు తప్పదు, నీవు అక్కడే నన్ను ఉంచు, ఆ శిశువును నీవు తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకో. ఇంత చెయ్యి, ఒక కాలం వస్తుంది మళ్ళా నేను నీ దగ్గరే చివరి వరకు నీ దగ్గరే ఉంటాను. ఇప్పుడు అంగీకరిస్తే ఎక్కువ కాలం నీ దగ్గర ఉంటాను, అంగీకరించకపోతే వ్యత్యాసం అవుతుంది. దేవకి వసుదేవులు ఆలోచించారు. ఇది భగవద్వాక్యం, వేదవాక్యము కంటే పెద్దది భగవంతుని వాక్యం, దీన్ని పాలించాల. సరే అన్నారు. వసుదేవుడు అడుగుతాడు, కంసుడు కాచుకొని ఉన్నాడు, నన్ను తీసుకువెళ్ళమని నీవు చెప్తున్నావు, కారాగారములు తాళం వేశారు, బయటకు వెళితే కంసుడు కంసభృత్యులు అందరూ కాచుకొని ఉన్నారు, నేను ఎలా దాటాలా? నది వేరే వస్తుంది, అది ఎలా దాటాలా? కృష్ణుడు అంటాడు, నేనున్నాను నీవు వెళ్ళు. ఇంతే, కృష్ణుడు ఏం చెప్పలేదు, నేనున్నాను నీవు వెళ్ళు, నీకంతా అవుతుంది. సరే వసుదేవుడు సరే అన్నాడు. తక్షణమే ఆ రూపము, ఆ పరమసుందరమైన ఆ నీలమేఘశ్యాముని ఆ విగ్రహము ఉన్నట్టుండిగా అదృశ్యమై చిన్న శిశువుగా మారిపోయాడు. బాలకృష్ణుడు శిశురూపములో కారాగారములో ఆవిర్భవించాడు ఆ భగవంతుడు. అర్థాత్ శ్రీకృష్ణావతారము జరిగింది. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఆ కృష్ణ పరమాత్మని ఆవిర్భావమైంది. వసుదేవుడు ఆ కృష్ణుని చేతిలో తీసుకున్నాడు. అయినా భయము, తాళం వేశారు కదా, తాళం ఎవరు తీస్తారు? ఆ శిశువుని తీసుకెళ్తున్నాడు. దగ్గరకు వెళ్ళేటప్పటికి, ఇప్పటికాలం కొన్ని డోర్స్ ఉంటుంది కదా, దగ్గర వెళితే తనే ఓపెన్ అయిపోతుంది. ఆ తాళములు తనంతటగా తాను తీసి కింద పడిపోయింది, ద్వారము తెరవబడినది. ఎట్లా? ఏ విధంగా? కృష్ణుని చూపు పడింది దానిపైన, ఆ భగవంతుని దృష్టి పడితే తాళము తీసేసి తనంతటగా తానే వెళ్ళిపోయింది. తాళం అంటే ఏమి? బంధనము. బంధనము కృష్ణుని నుంచి విముక్తమైపోయింది. అంటే అర్థము, ఎవరు కృష్ణుణ్ణి పడతారో, కృష్ణుణ్ణి ధరిస్తారో వారికి బంధనములు ఉండదు. వసుదేవుడు కృష్ణుణ్ణి చేతిలో పెట్టుకున్నాడు. బంధనము, ద్వారబంధనము తనంతట తాను పోయింది.
ఎవరికైనా ఇప్పుడు మాకు బంధనం ఏమింది? సంసార బంధనం. ఈ బంధనం పోవాలన్నా కూడా మనము కూడా వసుదేవుని వలె కృష్ణుణ్ణి మనము కూడా చేతిలో పెట్టుకోవాలా. ఎలా పెట్టుకోవాలో మళ్ళీ చెప్తాను. వారికి కూడా ఈ బంధనములు ఉండదు. బయటికి వెళ్ళారు. కృష్ణుని దృష్టి చేత దుర్గా, అక్కడ ఒక స్త్రీ ప్రసవించి, స్త్రీరత్నము యశోద దగ్గర పుట్టింది కదా, అప్పుడే ఎవరో కాదది, సాక్షాత్ దుర్గా యోగమాయ లక్ష్మీదేవియే యశోదకు విష్ణువు యొక్క ఆజ్ఞానుసారంగా అక్కడ ఒక స్త్రీ రత్నము అక్కడ ప్రసవించింది ఏకకాలంలో. ఆ దుర్గా ఎక్కడైతే అవతరించుంటుందో కృష్ణుడు చెప్పాడు, నీ ప్రభావం కొద్దిగా చూపించును. సూర్యుడు ఎక్కడో నభోమండలంలో ఉన్నా ఇక్కడ మన భూమి మాడిపోతుంటుంది కదా, అలాగే ఎక్కడో గోకులంలో ఉన్న ఆమె దృష్టి చేత ఈ మథురా పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరికి, అందులో కంసునికి, కంసభృత్యులకు కూడా ఒళ్ళు తెలియకుండా అందరూ కూడా మూర్ఛపడిపోయారు. అది దుర్గా ప్రభావం. వసుదేవుడు భయపడుతూ ఒక్కొక్క అడుగు చూచి వేస్తున్నాడు. ఎక్కడ కంసభృత్యులు వస్తారో, కంసుడు వస్తాడో, ఆ శిశువును లాక్కోపోతాడో అని. నిర్భయంగా వెళుతూ ఉన్నాడట. ఆ వెళ్ళేటప్పుడు అది శ్రావణ మాసం, రాత్రి సమయం, చల్లగా ఉంది. దేవతలు చూచారు. ఆకాశం నుంచి వరుణుడు చూస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు, ఆదిశేషుడు చూస్తున్నాడు, గంధర్వులు చూస్తున్నారు, దేవేంద్రుడు చూస్తున్నాడు. అయ్యో, మన అందరి స్వామి అయినటువంటి ఆ దేవదేవుడు ఈ భూలోకంలో పుట్టిన వసుదేవుడనే వ్యక్తికి కుమారుడుగా పుట్టాడు కదా, అతన్ని మోసుకొని వెళుతున్నాడే. ఆ శిశువును వసుదేవుడు ఒక వెదురుతో చేయబడిన ఒక పాత్ర, అందులో కొడుకు పడుకోబెట్టుకున్నాడట. తలపైన పెట్టుకొని తీసుకెళుతున్నాడు. వసుదేవుడు కృష్ణుణ్ణి ఒక మాటకు చెప్పాలంటే ఒక ఊరేగింపుతో తీసుకెళ్తున్నాడో ఏమో అనిపిస్తుంది. వసుదేవునికి తెలియదు, తలపై ధరించాడు, వెళుతున్నాడు. దేవతలు చూచారు, దొరకునా ఇటువంటి సేవారు. సంతోషమైంది వరుణునికి. ఆనంద పరవశుడై తాను వర్షం కురిపించాలని చిన్న నీటి తుంపరలు పైన పడుతుంది. ఆ వర్షపు బిందువులు చినుకులు పడుతుందట. ఆదిశేషుడు చూచాడు, అయ్యో స్వామి పైన వర్షం పడకూడదు అని తాను ఒక రూపంగా వచ్చి తన ఫణములు పడగలంతా విప్పి ఆ కృష్ణునిపై వర్షం పడకుండా తాను పైన పెట్టాడు. వరుణుడు వర్షం కురిపించి ఆ భూమినంతా తడిపేశాడు. ఒక్కొక్క అడుగు పెడుతూ వసుదేవుడు వెళుతున్నాడు. ఎందుకు వర్షం కురిపించాలా? వర్షం కురిస్తే ఇబ్బంది కదా మనకు. కొందరికి అంటారు, వర్షం వస్తే ఏ పని కాదండి, ఎప్పుడు వర్షం పడుతుందని తిట్టుకుంటూ ఉంటాం. వర్షం ఎందుకు పడాలంటే, ఎందుకు కురిచింది అంటే, ఇంద్రుడు వరుణుడు కలిసి మాట్లాడుకున్నారు. ఆ దేవదేవుడు వస్తున్నాడు ఇప్పుడు. ఆ దుష్టులైన అయోగ్యులైన కంసుడు, ఆ మూర్ఖులందరూ తిరిగి ఆ స్థలాన్ని అపవిత్రపరిచారు. దేవుడు వచ్చేటప్పుడు పవిత్రం చేయాలని నీరు వేసేసి శుద్ధిపరిచారట. అప్పుడు ఆ భగవంతుని ఉత్సవమూర్తి ఆ ఉత్సవం వెళుతూ ఉంది. నీరు మాత్రం వేస్తే సరిపోదు కదా, అందుకే ఇప్పుడు కూడా దేవుని ఉత్సవం వెళుతుంటే ఆ రోజులో నీరు వేస్తారు. మన ప్రాంతం కంటే ఆ దక్షిణ దేశంలో ఎక్కువ. ఎక్కడైనా దేవుని ఉత్సవం అంటే ఇంట్లో ఉండే వాళ్ళందరూ బిందెలు నీళ్లు తీసుకొచ్చి అదంతా ఆ స్థలమంతా నీళ్ళతో తడిపేస్తారు. నీళ్లు వేస్తే సరిపోదు, ముగ్గులు వేయాలి కదా. ఆ ముగ్గులు కూడా ఉన్నట్టుండగా ముగ్గులు వచ్చేసింది అక్కడ. ఎలాగా? ఆదిశేషుడు తన కంఠములో నవరత్నములతో ఖచ్చితమైన ఆ ఆభరణములు వేసుకున్నాడు. అతడు వస్తూ ఉంటే మొబైల్ లైట్ చూసినట్టుగా ఆ నవరత్నముల కాంతి 9 రంగులుగా వసుదేవుడు నడిచేటప్పుడు అక్కడ ఒక ముగ్గు వేసినట్టుగా వెంట అలాగే వస్తుంది. కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, దేవతావనితలు, ఆ స్వర్గలోకములో పెరిగిన మందార, పారిజాత, మకరందశ్రవి అనేటువంటి ఆ పుష్పములచే, పారిజాత వృక్షములచే పుష్పవృష్టి గావించారు. ఇలాగా మథురా పట్టణము నుంచి ఆ ఊరి బయట ఉన్నటువంటి నది వరకు ఈ మహోత్సవం అలాగే సాగింది. నది దగ్గరికి వెళ్ళాడు వసుదేవుడు. చూస్తున్నాడు, భయం కలిగింది.
అది శ్రావణ మాసం, మంచి వర్షాకాలం. ఎక్కడెక్కడో పడిన వర్షాలంతా కూడా, పర్వతముల పైన పడిన వర్షాలంతా జారి వచ్చి నదికి వచ్చేస్తుంది. యమున అప్పుడు 2 తీరములను ఛేదించి ఆ ఒడ్డు దాటి వచ్చేసిందట. భీకరమైన అలలు, మహాప్రవాహమది. పరవళ్ళు తొక్కినట్టుగా ఆ నదిని చూస్తేనే భయమైపోతుంది. ఒక్కొక్క చోట యమునలో లోపల లోయలట, కిందికి వెళ్ళిపోతుందట. 1000 అడుగుల లోపల కూడా వెళ్ళేంత సొరంగములు ఆ యమునా నదిలో ఉందని పురాణంలో చెప్తారు. మొన్న ప్రయాగ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మా ఋత్విజులు మేమందరం కలిసి వెళుతున్నాం. ఇక్కడికి రావడం కంటే ఒక రోజు ముందు మా వాళ్ళందరూ మాట్లాడుతూ ఇద్దరు కొద్దిగా ఎవరో ఒకరు లేస్తూ కూర్చుంటుంటే, అయ్యో లేయొద్దండి బ్యాలెన్స్ తప్పుతుంది అని పడవ నడిపేవాడు. ఏమంటే వాడు ఒకడు అంటున్నాడు, ఇక్కడ ఎన్ని అడుగులు ఉంది తెలుసా? నది మధ్యలో వెళ్ళాం, త్రివేణి నదిలో. ఇక్కడ ఎన్ని అడుగులు తెలుసా? తెలియదయ్యా చెప్పు. 90 అడుగుల లోయ ఉంది ఇక్కడ అంటున్నాడు. ఇక్కడే అంత ఉంది, ఆ యమునలో ఎంత ఉండాలంటే యమున ఇంకా భీకరం. చాలా లోయలతో కూడినటువంటి నది, మహాప్రవాహం. అది చూచి వసుదేవుడు భయపడ్డాడు. నది ఎలా దాటాలా? ఆ భగవంతుడేమో చెప్పాడు, ఇప్పుడే తీసుకెళ్ళు, ఈ రాత్రే తీసుకెళ్ళు అని. మధ్యరాత్రి అది. అతని అవతారమైందే చంద్రోదయ సమయం, అంటే శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి రోజు దాదాపు 12 గంటల సమయంలో చంద్రోదయం అవుతుంది. ఒక 5 నిమిషాలు అటు ఇటు. అక్కడికి వెళ్ళేటప్పటికే అరగంట గంట అయిపోయి ఉండొచ్చు. మధ్యరాత్రి 1 గంట సమయం, ఎవరూ లేరు, నిర్జన ప్రాంతం. భయంకరమైన శబ్దము చేస్తూ యమునా నది ప్రవహిస్తూ ఉంది. వసుదేవుడు నదిలో దిగడానికే భయపడుతున్నాడు. ఏమనుకుంటున్నాడు, నేను ప్రవాహంలో పోతే పర్వాలేదు, ఈ శిశువు పోతే కష్టము అని. శిశువు ఎవరని అప్పుడే మర్చిపోయాడు. అతనికి ఎందుకు కష్టం అవుతుంది? సాక్షాత్ భగవంతుడు అతడు. కాసేపటికి ప్రవాహము తగ్గిందట, నీటి వేగము తగ్గింది. ఆ నీరు నిలబడినట్టుగా అయిందట. ఒక అడుగు పెట్టాడు, ఇంకో అడుగు పెట్టాడు, యమున మధ్యకు వెళ్ళాడు. నీరు ఎంత ఉంది అంటే వసుదేవుని పాదములు కూడా మునగలేదట. ఆశ్చర్యమైంది. దాటి వెళ్ళిపోయాడు. అబ్బా, నాకు తెలియదు నీరు ఇంత తక్కువ ఉందని, నేను దాటేశాను. తెలియదు కాదు, యమున, వసుదేవుడు భయపడ్డాడు, యమున కూడా భయపడిందంట. ఎందుకంటే ఈ వచ్చే వ్యక్తి ఎవరో కాదు, ఇతడు ఒకప్పుడు వెనకటి యుగములో నా పతిని కళ్ళ నీళ్లు పెట్టించాడు. యమున అంటే నది, నది పతి ఎవరు? సముద్రం. ఆ సముద్రము దాటాలని ఇదే కృష్ణుడు వెనక రామావతారంలో సముద్రం దాటాలా అని చెప్పేసి వెళితే సముద్రము భీకరమైన అలలతో రాముని పైన ఆ అలల నీళ్లు పడిందట. అంటే సముద్రరాజుకు సంతోషమైపోయింది. రాముడు రావణుని సంహారం చేయడానికి పోతున్నాడని ఆనందంతో ఆ భీకరమైన అలలను సృష్టించాడు. రాముడు ఎర్ర కళ్ళు చేసి, నీవు తగ్గుతావా, నేను బాణం వేసి ఆగ్నేయాస్త్రం వేసి సముద్రం అంతా ఎండిపోయేటట్టుగా చేస్తాను చూడనేటప్పటికీ భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి రాముని పాదపూజ చేసి దారి వదిలిస్తానని చెప్పేసి చెప్పుకున్నాడు. అది విన్న యమునాదేవి, అదే రాముడే కృష్ణుడుగా వచ్చాడు, నాకు ఈ పరిస్థితి కలగకూడదని యమున తానే దారి ఇచ్చిందట. ఆ యమునా నదిలో దాటి అటువైపు వెళ్ళిపోయాడు. గోకులం చేరుకున్నాడు. గోకులములో ప్రసవాగారం, యశోద ప్రసవించిన స్థలాన్ని తెలుసుకొని లోపల వెళుతున్నాడు. చాలామంది స్త్రీలందరూ అక్కడ ఉన్నారు. అయితే అందరూ నిద్రావస్థలో ఉన్నారు. ఎవరికి వాక్య ప్రపంచ జ్ఞానమే లేదు. వారిని పట్టి లేపినా కూడా వారికి ఆ నిద్ర నుండి బయటికి వచ్చే విషయము కూడా మర్చిపోయారు, తెలియదు. అంత నిద్ర పట్టేసింది. అది దుర్గాదేవి ప్రభావం. లోపల ప్రవేశించాడు. ఒక స్త్రీ పడుకున్నది మంచం పైన. అప్పుడే ప్రసవించిన స్త్రీ ఒక చిన్న శిశువుని చూచాడు. ఓహో, ఈమెనే యశోద, ఈ వ్యక్తియే దుర్గా అని భావించి భయపడుతూ ఎవరన్నా చూస్తున్నారేమో అని మెల్లిగా ఆ శిశువుని అక్కడుంచి అప్పుడే ప్రసవించిన ఆ స్త్రీని తీసుకొచ్చి మళ్ళా తలపైన పెట్టుకొని వాపసు వచ్చేశాడు. భయము, ఎవరైనా చూసి ఏం చేస్తారో అని. మళ్ళా యమున దాటాడు, తిరిగి వచ్చాడు, కారాగారంలో ప్రవేశించాడు. మళ్ళా ఎప్పటి వలె అప్పుడు మునుపు ఎట్లా ఉండిందో అదే విధంగా కారాగారము మళ్ళా బంధనము సీల్ అయిపోయింది. వాళ్ళు ఎప్పుడైతే ఆ శిశువు కారాగారం ప్రవేశించి దేవకి చేతిలో ఎత్తుకుని తన మంచం పైన పడుకోబెట్టుకున్నదో అప్పుడే ఆ శిశువు అలారం ఇచ్చినట్టుగా గట్టిగా ఏడిచేసింది. కృష్ణుడు శిశువుగా ఉన్నప్పుడు రోధించలేదు, శబ్దం చేయలేదు.
ఈ అమ్మాయి శిశువు వచ్చిన వెంటనే ఏడుపు మొదలుపెట్టింది, గట్టిగా అరిచేసింది. అందుకే అంటారు పురుషుల కంటే స్త్రీలు పవర్ఫుల్ అని చెప్పేసి. కృష్ణుడు పాపం శిశువుగా ఉన్నప్పుడు ఏం ఏడవలేదు, గట్టిగా అరవలేదు. దుర్గా మాత్రం తన ప్రభావాన్ని చూపించేసింది. అప్పుడే అందరికీ మెలకువ. ద్వారపాలకులు చూచారు, లేచారు. కంసునికి వెంటనే వెళ్ళి, రాజా రాజా అష్టమ గర్భము వచ్చేసింది, త్వరగా రా అంటే భయపడుతూ కింద పడుతూ లేస్తూ కంసుడు ఆత్రతగా వచ్చేశాడు. అంతవరకు వసుదేవుడే తీసుకెళితే ఇప్పుడు మాత్రము కంసుడే వచ్చేశాడు. ఎందుకంటే తట్టుకోవడానికి శక్తి లేదు. అష్టమ గర్భం ఎప్పుడు నన్ను చంపేస్తుందో తెలియదని పరిగెత్తుకుంటూ వస్తుంటే వసుదేవుడు అంటాడు, ఎందుకు కంస అష్టమా, నేనే తీసుకొస్తున్నాడు. వచ్చి ఆ శిశువును తీసుకుంటుంటే దేవకి అంటుంది, అన్నా ఇంతమంది శిశువులను చంపావు, నీవు అనుకున్న ప్రకారంగా అష్టమ గర్భం అంటే పురుషుడు కాదు, స్త్రీ పుట్టింది. ఈ స్త్రీ ఏం చేస్తుందయ్యా, నీకు మేనకోడలు, ఈమె వల్ల నీకేమైనా హాని అవుతుందా? దయచేసి వదిలేసేయి, ఈమె నీ మృత్యువు కాదు, నీకేమి హాని కలగదు, నేను చెప్తున్నాను కదా, నా మాట విను. ఎంత చెప్పినా వినకుండా ఆ శిశువు యొక్క కాళ్ళు పట్టుకున్నాడు, లాగాడు, వేసి ఈ ఒక బండకు వేసి కొట్టాలని చేసి కొట్టేటప్పటికి చెయ్యి జారి తప్పించుకొని ఆ శిశువు ఆకాశం వెళ్ళిపోతుంది. ఉన్నట్టుండి ఏదో మెరుపు ఆకాశంలో, ఆ వెలుగులో ఏమైందో తెలియక ఆ శిశువు పైకి వెళ్ళిపోయింది. ఆకాశం ప్రతిగామిని, ఆకాశానికి వెళ్ళిపోయింది. ఎవరామె? వాసుదేవస్య భగిని దివ్యమాల్యా విభూషిత దివ్యాంబరధరా దేవి ఖడ్గ కేటకధారిణి. వాసుదేవస్య భగిని, ఆ మహావిష్ణువు యొక్క చెల్లెలు, అంటే ఇక్కడ చెల్లెలుగా యాక్ట్ చేస్తోంది. వాసుదేవస్య భగిని దివ్యమాల్యా విభూషిత, మంచి అప్పుడు శిశువుగా ఉంది, నా నిజస్వరూపం చూపిస్తానని చెప్పేసి దివ్యమైనటువంటి ఆ మాలికలు ఆభరణములు వేసుకుని దివ్యాంబరధరాదేవి, దివ్యాంబరములు మంచి వస్త్రములను కట్టుకున్నారు. ఖడ్గ కేటకధారిణి, చేతిలో ఆయుధాలు ఖడ్గ కేటకములను పట్టింది. ఆమె ఎవరు, ఏం చేస్తుందంటే భారావతరణే పుణ్యే ఏ స్మరంతి మనీషిణాం, ఈమెను భక్తితో కొలిచిన వారికి, మనుష్యులు ఎవరైతే కష్టాల్లో ఆపదల్లో ఉన్నారో నేను రక్షిస్తాను అని చెప్పేసి అభయం ఇచ్చినటువంటి మహాలక్ష్మి స్వరూపిణి ఈ దుర్గా. అయితే ఎవరైతే ఆమెను ద్వేషిస్తారో ఆమెను నేను వదలనంటుంది. కంస విద్రావణకరి అసురాణం కులక్షయం, ఆ కంసుడు చంపాలని పోతే ఆమె చెప్తుంది, మూర్ఖుడా, ఇంతవరకు నిర్దాక్షిణ్యంగా అంతమంది పుత్రులను సంహరించావు, ఇక మీద నీ ఆటలు సాగదు. నన్నెవరనుకుంటున్నావు? నేను కాదు నీ మృత్యువు, నీ మృత్యువు కూడా నాతో పాటే పుట్టాడు, ఉన్నాడు, నీకు తెలియదు. వస్తాడు ఒకరోజు, అందరి సమక్షంలో నిన్ను సంహరిస్తాడు, ఆ కాలం కొరకు వేచి ఉండు అని చెప్పి అదృశ్యమైపోయింది. కంసుడు దేవకి చేయి పట్టుకొని, అమ్మా నీ మాటలు వినలేదు, ఇట్లయిపోయింది అని కారాగారం నుంచి బయటికి వారిని విడుదల చేశారు. కాకపోతే కంసుని యొక్క మనస్సులో కోపము, ద్వేషము, తాపము, అసూయ, ద్వేషము రోజు రోజుకు క్షణానికి పెరిగిపోతుంది. తన భృత్యులందరినీ పిలిపించాడు. నా మృత్యువు పుట్టింది, ఈ అశరీరవాణి ఆకాశం నుంచి వచ్చింది కదా, ఈమె చెప్పింది నా మృత్యువు పుట్టింది. అయితే ఒక సందేహము, దేవతలు కూడా అబద్ధం చెప్తారా? అష్టమ గర్భము మృత్యువు అని చెప్పేసి ఆకాశవాణి చెప్తే ఈరోజు అష్టమ గర్భము నేను కాదు, నీ మృత్యువు వేరే అని చెప్తున్నారు కదా. అశరీరవాణి ఎప్పుడూ సత్యమే చెప్తుంది. అయితే ఇక్కడ జరిగిందే వేరే, ఈ మూర్ఖునికి అది అర్థం కాలేదు. కంసుడు ఆజ్ఞ చేస్తున్నాడు, వెళ్ళండి, అన్ని దిక్కులు వెళ్ళండి, 100 మంది 200 మంది 1000 మంది అయినా వెళ్ళండి, ప్రతి గ్రామాలకు వెళ్ళండి, సమీపంలో ఉండే గ్రామం, దూరం ఉండే గ్రామాలకు వెళ్ళండి. వీళ్ళు ఏం చేస్తారు, 1 రోజు నుంచి 10 రోజుల వయస్సున్నటువంటి పిల్లలను అందరినీ గొంతు పిసికి చంపేసేయండి. ఇది కంసుని ద్వేషం. బాలహింస, శ్రీహింస, సర్వహింస చేసినటువంటి మదోన్మత్తుడు కంసుడు. కంసుని ఆజ్ఞను శిరసా వహిస్తూ వీరందరూ భృత్యులు దిక్కులకు వెళ్ళిపోతున్నారు.
అన్ని దిక్కులకు వెళ్ళి ఒకరోజు అప్పుడే పుట్టిన శిశువు నుంచి ప్రారంభించుకొని 10 దినములు ఉన్న 10 దినముల వరకు వయస్సుండే వారందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా సంహారం చేసేశారు. ఇది ఎలాగా కంసుని యొక్క ఉద్వేగ యాత్ర ఇది సాగుతూ ఉంది. అటు గోకులంలో ఉదయమైంది. రాత్రి అందరూ నిద్ర పరవశులై ఎవరు ఎక్కడున్నారో, ఏం జరిగింది, ఏమైందని ఎవరికీ తెలియదు. రాత్రి యశోదకు ప్రసవమైంది కూడా తెలియదు. యశోదకే తెలియదు, ఇంకా మిగతా వారికి ఎలా తెలుస్తుంది? అందరు అక్కడే కూర్చున్నారు, అందరూ స్త్రీలే అక్కడ. ఎప్పుడు వారికి నిద్ర నుంచి బయటికి రావడం జరిగింది అంటే సూర్యుడు ఉదయించిన సమయము. ఆ సూర్యోదయాన్ని వర్ణించి చెప్తున్నారు. ఆ సూర్యుడు, బాలసూర్యుడు పైకొచ్చి తన లేత కిరణముల చేత ఆ యశోద యొక్క శయనములో పడుకొని ఉన్నటువంటి ఆ శిశువు యొక్క పాదములపై సూర్యకిరణములు పడిందట. ఎందుకు పడింది అంటే కవులు వర్ణిస్తారు. ఆ దేవదేవుడైన భగవానుడు ఒకప్పుడు నా వంశములో పుట్టాడు. ఎవరు? రాముడు సూర్యవంశములో పుట్టాడు. ఇప్పుడు ఎందుకో నన్ను వదిలి చంద్రవంశంలో పుట్టాడు. కానీ ఆ పరమాత్మని సేవిస్తామని సూర్యుడు తన కిరణములంటే కరములు, చేతులు, సూర్యుని చేతులేది కిరణములు, ఆ చేతుల చేత బాలకృష్ణుని పాదములను స్పృశించాడు. అంటే కృష్ణుని పాదములపై సూర్యకిరణములు పడినది. ఇంకాసేపటికి ఆ కిరణములు అలాగే వచ్చి అతని ముఖబింబాన్ని అందరికీ స్పష్టంగా సూచిస్తుంది. అంతవరకు లేయని ఆ గోపాంగనలు అందరూ నిద్ర నుంచి లేచిన వెంటనే ఏం చేస్తారు? ఎక్కడంటే అక్కడ చూడకూడదట, ఏదంటే అది మాట్లాడకూడదు. శుభ మంగళ దృశ్యములనే లేచిన వెంటనే చూడాలి. మంచి పలుకులే నోటి నుంచి ముందు రావాలా. లేస్తూనే ఇంట్లో ఉండేవాళ్ళను, పని చేసేవాళ్ళని తిడుతూ లేయకూడదు. ఆ రోజంతా తిడుతూ పోతారు అందరు. కోపించుకోకూడదు, తిట్టకూడదు, ఉద్వేగం కాకూడదు. ప్రశాంతమైన చిత్తంతో లేయాలట మనం లేచేటప్పుడు. మనం ఆ లేస్తూనే కళ్ళతో చూచేది కూడా ఏదంటే అది దృశ్యాలు కాకుండా కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే సదా లక్ష్మి, ప్రభాతే కరదర్శనం. మీకు ఏ వస్తువు లభించలేదా? చేతిలో అగ్ర మధ్య మూలములో లక్ష్మి సరస్వతి ఆ దేవతలు ఉంటారు. కరమూలే సదా గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఆ లక్ష్మీ సరస్వతి పార్వతులను చూడండి. వద్దు, లేస్తూనే మనకు చూడడానికి మంచి దేవుని యొక్క సుందరమైన ఒక దృశ్యం పెట్టుకొని ఆ దేవుణ్ణి చూడండి. ఆ లేచిన వెంటనే నోటితో మంచి పలుకులు ఆ స్వామిని స్తుతించండి. ఆ తర్వాత స్వామి నన్ను రక్షించుని ప్రార్థించుకోండి. దేవుణ్ణి స్తుతించి మంచి దృశ్యములు చూచి ఆ తర్వాత మీరు ఏమైనా తర్వాత చేయండి. ఆ గోకుల వాసులైన గోపాంగనలకు నిద్రభరితులై కొన్ని గంటల కాలము మైమరిచిపోయి సూర్యుడు వచ్చి ఆ సూర్యుని వెలుగు తాపమునకు మేలుకొన్నారు. వాళ్ళు లేస్తూనే వారి దృష్టికి మొట్టమొదట సూర్యుని ప్రకాశములో దేదీప్యమానముగా వెలుగుచున్నటువంటి ఆ బాలసూర్యుని వలె ప్రభతో కూడిన ఆ శిశువును, ఆ గోపాలకృష్ణుని, అతని ముఖారవిందము ఆ గోపాంగనలు చూసుకున్నారు. ఎంత ధన్యులో చూడండి. నిద్ర లేస్తూనే ఆ బాలకృష్ణుని యొక్క ముఖ దర్శనం చేసుకున్నారట వాళ్ళు. ఎంత ఆనందం అంటే పట్టలేని ఆనందము. ఇంత సుందరాంగనుడు, ఇంత సుందర కుమారుడు మా యశోద కన్నది కదా అని ఒక్కొక్కరు గట్టిగా ఆవేశ ఆందోళనలు అందరూ లేచి పరిగెత్తుకుంటూ నేనెత్తుకుంటానని చెప్పేసి అందరూ ఆ శిశువును ముద్దాడుతున్నారు. యశోదను లేపారు. యశోద పరవశించిపోయింది. అయ్యో, నాకు ఇంత సుందరమైన కుమారుడు కలుగుతాడా? ఇది కలనా కాదా, నిజమా అని ఆమెకే భ్రాంతి కలుగుతుంది. నాకింత సుందరుడైన కుమారుడు కలిగే యోగం నాకు ఉండిందా? కాసేపు ఆమె కూడా నిర్ధారించలేకపోయింది. స్నానం చేయించి ఆ శిశువుకు ఇలాగా ఒక్కొక్క రోజులు సాగుతూ వస్తుంది. కంసునిచే పంపబడిన భృత్యులు ఒక్కొక్క ఊరును తిరుగుతూ గ్రామాన్ని తిరుగుతూ కొందరు
కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం నిర్ణయించుకున్నారు. ఒక సమయ పట్టికను నిర్ణయించి నీవిటు నేనిటు. ఒక్కొక్కరు వెంట కొందరు, ఒక నాయకుడు, వారి వెంట కొందరు భృత్యులు. గోకులము ఏ వైపు ఉన్నదో ఆ వైపుకు ఒక దుష్ట స్త్రీని పంపించాడు కంసుడు. ఆమె ఎవరు అంటే పూతన అనే రాక్షసి. ఆ రాక్షసిని పంపాడు. ఆమె చూచింది, ఆ శిశువు కనిపిస్తే ఈరోజే నేను ఆ శిశువును పంపించేస్తాను. ఆ శిశువుని ఎత్తుకోవాలంటే నా రూపం చూస్తే అందరూ భయపడి పారిపోయి శిశువును కూడా దాచేస్తారు. నేనేం చేయాలప్పుడు? అందుకే నా ఈ రూపాన్ని చూపక ఒక సుందరమైన రూపాన్ని నేను గ్రహించాలని ఆ సురాంగనలైనటువంటి సుందరాంగనలైన ఆ సురోత్తములు ఎలాగుంటారో అప్సరా స్త్రీల వలె తానొక రూపాన్ని గ్రహించిందట. సుందరమైన సుకుమారమైన కోమల దేహాన్ని ధరించింది. కట్టిన ఆ వస్త్రము, ఆమె నడిచే విధానము, ఆమె చూపులు, అది చూచి ఆ యశోద చుట్టూ ఉన్నటువంటి ఆ గోపాంగనలు మైమర్చిపోయారు. ఎక్కడో దేవలోకం నుంచి వచ్చిన స్త్రీ వలె ఉన్నది, గొప్ప ఇంటి మహారాజు కుమార్తెనో ఏమో, చూస్తే చాలా సుందరంగా ఉంది. మైమరిచి ఆ శిశువుని ఇస్తారంటే తప్పకుండా ఇస్తామని చేతికి ఇచ్చేశారు. సరే, ఆచరిస్తుంది, ఏమో పాలిస్తుంది, లాలిస్తుంది. అప్పుడు ఒక సాంప్రదాయం ఉండేదేమో, శిశువులకు పాలు ఇచ్చి వెళ్ళేవారు. ఈమె నేను పాలిస్తానని చెప్పేసి శిశువును తీసుకున్నది. కృష్ణుడు చూచాడు, నేను ఈ లోకానికి వచ్చింది ఎందుకు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అసలు చెప్పాడు, నేను వచ్చేదే దీని కొరకు అంటాడు. అయితే ముందేం చెప్పాడు? పరిత్రాణాయ సాధూనాం. తర్వాత రెండోది వినాశాయచ దుష్కృతం. మొట్టమొదట సాధువులను సంరక్షిస్తాను, తర్వాత దుష్టులను హతమారుస్తాను. అయితే సీరియల్ తప్పిపోయింది. ఇప్పుడు నేనై వెళ్ళింటే అలా చేస్తుంటేనే, అయితే ఆ మృత్యువు నన్ను వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి ఇక తప్పదు, ఇంకా అవశ్యం అనుభోక్తవ్యం చెయ్యి, ఇదే కావాలని సీరియల్ తప్పించాడు. పరిత్రాణాయ సాధునా ముందు చేయక వినాశాయత దుష్కృతం, దుష్టుల వినాశమే ముందు గావిస్తాను. కానీ రామా దగ్గరికి రా అనిపించాడు. ఎత్తుకున్నది. పాలిచ్చే నెపములో విషం ఇవ్వాలా అని అనుకున్నాడు. పాలు ఇవ్వబోతుంది. కృష్ణుడు చూచాడు, పాలు కాదు, విషము కాదు, పాలను గ్రహించి విషమును లాగి ప్రాణమును కూడా తీసేశాడు. ఉన్నట్టుండిగా భీకరమైన శబ్దము, ఆ శబ్దము ఒక ఆకాశమైన ఉరుములు వస్తుంది కదా, ఒక్కసారి ఆ ఉరుము శబ్దమే వినలేము. 1000 సార్లు అలాంటిది ఒకసారి వస్తే ఏముంటుందో దానికి 1000 రెట్ల ధ్వనితో కూడినటువంటి శబ్దం ఒక్కసారి వచ్చేసింది. పరిగెత్తుకుంటూ ఆ యువతి బయటికి వచ్చేసింది. ఎవరైతే ఆ పూతన కూడా తాను తట్టుకోలేకుండా ఆ ప్రాణాన్ని లాగితే పరిగెత్తుకుంటూ ఆ శిశువుతో పాటు బయటికి వచ్చేసింది. బయటికి వచ్చి ఆ నిర్జనమైన విశాలమైన స్థలంలో కింద పడిపోయేటప్పుడు తన నిజమైన రూపం బయటికి వస్తుంది. ఇప్పుడేమో రూపం మార్చుకున్నది, అప్పుడు తన నిజ స్వరూపం పెద్ద దేహమట. ఆ దేహము పైన, ఆమె వక్షస్థలము పైన ఆ శిశువు పడుకున్నాడు, అలాగే ఉన్నాడు. అందరూ చూచారు, ఇదేమిది, ఈ రాక్షసి ఎక్కడి నుంచి వచ్చింది, మా శిశువుకి ఏం కాలేదా అని దగ్గర పోవడానికి భయపడుతున్నారు అందరూ కూడా. కొందరు ధైర్యం చూసిపోచారు, ఈ దేహము మృతదేహము, పైన ఉన్న శిశువు కూడా మృతమైందా అంటే ఆ శిశువు నవ్వుతూ అలాగే పడుకున్నారు. ధైర్యంతో ఆ శిశువును బయటికి తీసుకొచ్చారు. అప్పుడు దృష్టి చేసేవారు ఉంటారు కదా, ఏమైనా దృష్టి తగిలింది అని చెప్పేసి ఆ దృష్టి చేసేవారు, మంత్రం వేసేవారు, ధూపం వేసేవారు, పాపం తమ పనులు తాము చేశారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరని తెలియదు కాబట్టి. అందరి ప్రాణములు ఇతని చేతిలో ఉంది. ఎవరికి ప్రాణం పోయాలన్నా, ప్రాణము తీయాలన్నా, ప్రాణరక్షకుడు, ప్రాణమును తీసేవాడు, రెండూ కూడా ఇతనికి. అంటే జన్మనిచ్చేటప్పుడు ప్రాణం పోస్తాడు,
ఆయుష్ అయిపోయిన తర్వాత ప్రాణాన్ని లాక్కుంటాడు. ఈమె ఆయుష్ అయిపోయింది, ఇంతకాలమే ఉండాలని ఉంది కాబట్టి ఆ కృష్ణుడు ఆ ప్రాణాన్ని అతన్ని లాగేశాడు. చూస్తున్నారు, మాకు తెలియకుండా ఇలాంటి సంఘటన జరిగిపోయిందని శిష్యును తీసుకెళ్ళి అటు పడుకోబెట్టి ఈ దేహాన్ని ఇంకా దహించి వేస్తాం. పెద్ద దేహము మోయలేకపోయారు. ఏం చేశారు? గొడ్డళ్ళు కత్తులు తెచ్చి ఒక్కొక్క భాగము నరికి ఒక చోట వేసి దాన్ని తగలబెట్టేశారు. పూతనా సంహారం అయింది. పూతనా సంహారం అనేది ఈ కథ వింటే ఏమవుతుంది? ఆనాడు పూతన సంహారం వల్ల లోకానికి క్షేమం. లేదా అంటే అప్పటికే తాను ఎంతమందిని చంపింది అంటే బాలకునే కాక పెద్దలను చంపింది. బాలకుల్ని ఎక్కువ కొందరు దొంగలు ఉంటారు కదా, కొందరు పిట్ ప్యాకెట్ చేస్తారు, కొందరు ఇండ్లలో పట్టి చేస్తారు, ఒక్కొక్క దానికి ఎక్స్పర్ట్ ఉంటారు. ఈ పూతన ఎక్స్పర్ట్ ఎలాగా అంటే చిన్న బాలకులను చంపడంలో ఎక్స్పర్ట్ అంటే. అందుకే భాగవతం ఏం చెప్తుంది? పూతనా లోకబాలగ్ని రాక్షసి రుధిరాశన. లోకబాలగ్ని, లోకంలో ఉండే బాలకులను చాలా జాగ్రత్తగా చంపేదట. ఎంతమంది బాలకులను చంపింది అంటే ఆమె చంపబడిన బాలకుల యొక్క ఆ మృతదేహములు ఎముకలు వేస్తే పెద్ద పర్వతాకారం అయిపోతుందంట. అంతమంది బాలకులను చంపింది. ఎందుకంటే ఆమె ప్రవృత్తి అలాగా. రాక్షసి రుధిరాశన. ఆమె ఆహారమేమి? రక్తమే మాంసమే ఆహారమట. అందరినీ చంపి రక్త మాంసములు స్వీకరించేది. అలాంటి దుష్ట స్త్రీని సంహరించాడు అంటే లోకానికి పట్టిన పీడ పరిహారం అయిపోయింది. ఆ రోజు వారికి ఒక పెద్ద పీడ పరిహారం అయిపోయింది. ఇక మా బాలకులందరూ సుఖంగా ఉంటారని భావించి ఉంటారు. అది వారికైతే మనం ఈ కథ వింటే మనకేమి అంటే మనకు కూడా పూతన వంటి అనేక దుస్సంఘటనలు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మన జీవనంలో లేని ఎన్నో కష్టములు అనుభవించవలసి వస్తుంది. ఆ కష్టాలంతా కూడా పరిహారం కావాలంటే ఇలాంటి పూతన వధ మున్నగు కథాతత్వాన్ని వింటే మనకు కూడా పీడలు కష్టములు రాబో కాలంలో ఏదైనా ఆపదలుంటే అన్ని ఆపదల నుంచి మనము బయటికి పడతాము. ఇలాంటి దుష్ట స్త్రీ అయిన పూతనా సంహారాన్ని కృష్ణ పరమాత్ముడు గావించాడు. అయితే పురాణాల్లో ఏం చెప్తున్నారు? పూతనకు సద్గతి కలిగింది అంట. ఇది నిజమా? భాగవతమే ఇక్కడ ఏమి చెప్తుందంటే పూతనా లోకబాలగ్ని రాక్షసి రుధిరాశన జిగాంసయాపి హరయే స్తనం దత్వాప సద్గతిం. ఈ అర్థం ఏమంటే ఈ పూతన లోకంలో ఉండే బాలకులను చంపుతుంది, రక్త మాంసములని ఆహారంగా స్వీకరిస్తుంది, శ్రీహరిని చంపాలా అని చెప్పేసి వచ్చిన స్త్రీహరికి తన యొక్క స్తన్యపానమును ఇచ్చింది కాబట్టి సద్గతి కలిగింది అని అంటున్నారు. అయితే తప్పు చేసిన వారికి కూడా సద్గతి ఇస్తాడు అన్నట్టయితే మనం కూడా పూజలు అనుష్ఠానాలు తీర్థయాత్రలు భాగవత కథ ఎందుకు వినాలి? మనం కూడా అదే మార్గంలో వెళతాము, మాకు కూడా సద్గతి కలగవచ్చు కదా. స్పష్టంగా చెప్తున్నారు, జిగాంసయాపి హరయే స్తనం దత్వాప సద్గతి. శ్రీహరిని చంపాలా అని వచ్చినప్పటికీ సద్గతి కలిగింది అంటే ఏమర్థం? ఒక్కో పురాణానికి ఒక చోట ఉండదు. దీనికి వ్యాఖ్యానకారులు మరొక పురాణం నుంచి దీన్ని సంగ్రహించాలి. ఎవరు ఈ పూతన? ముందు ఆ పూతన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి. రెండవది, ఈమెకు సద్గతి కలగడం అంటే ఎందుకు కలుగుతుంది? ఇది నిజమా? కలిగిందని వ్యాస భగవానులు చెప్తున్నారు. దాని అర్థమేమి అంటే లోపల అంతరం. అందుకే పైచూపుకు మనకు పురాణములు ఒక విధంగా అర్థమవుతుంది. దాన్ని మనము మహానుభావుల వ్యాఖ్యానము చేత వ్యాస భగవానుడే ఇతర పురాణములో చెప్పిన అంశం ఇక్కడ చెప్పబడని విషయం ఇంకో చోట చెప్పింటారు. దాన్ని కలుపుకోవాలి. దీని ఆంతర్యమేమి అంటే పూతన అంటే ఎవరో కాదు, రామావతార కాలములో శ్రీరామునిచే మొట్టమొదట చంపబడిన తాటక అనే రాక్షసే ఇక్కడ పూతనగా వచ్చింది. ఆమెనే మళ్ళీ తపస్సు చేసి ఈశ్వరునిచే వరము పొంది నేను ఇంకా
ఋషులను మునులను పీడించలేదు, బ్యాలెన్స్ మిగిలింది, నాకు ఇంకా కావాలా జన్మ, మరొక జన్మ అంటే ఈశ్వరుడు ఇచ్చేశాడు. శ్రీ విష్ణువు అంటాడు, ఈశ్వరుడు ఇస్తే నేనెందుకు ఇవ్వకూడదు? అప్పుడు చంపాను, ఇప్పుడు నేను మళ్ళీ నీ అంతు చూస్తానని చెప్పేసి అదే రాముడే మళ్ళీ కృష్ణుడుగా వచ్చాడు. ఏ రామునిచే తాటక చంపబడ్డదో అదే తాటకనే పూతనగా మారిందో అదే కృష్ణుడే రాముడిగా, అదే రాముడే కృష్ణుడిగా మళ్ళీ తిరిగి వచ్చాడు. తాటకను ఒక బాణముతో సంహరిస్తే కృష్ణుడు బాణమొద్దు, నేరుగా ప్రాణమే తీస్తానని ప్రాణమునే తీసేశాడు. అయితే ఆ తాటక ఈ పూతనగా మారేటప్పుడు ఆ పూతనలో మరొక దేవతా స్త్రీ శాపవశాత్తుగా లోపల చేరుకున్నది. హరివంశములో ఈ అంశాన్ని అక్కడ చెప్తారు. ఎవరు ఆమె అంటే ఊర్వశి అని స్వర్గలోకపు రమణి. ఇంద్రాది దేవతలకు అతి ముఖ్యమైనటువంటి ఆ లోకపు ఈ నర్తకుల ఆ సమూహానికే చాలా గొప్ప వ్యక్తి. ఊర్వశి ఎవరో కాదు, నరనారాయణాశ్రమంలో నారాయణుని యొక్క కుమార్తెగా పుట్టింది ఆ ఊర్వశి. ఆ ఊర్వశి ఆమెకు శాపం కలిగిందట. ఊర్వశి ఏం చేసేది అంటే తన సౌందర్యము, తన నృత్య కళా ప్రతిభ చేత అందరినీ ఆకర్షించేది. ఆ రోజుల్లో సభలలో ఒక వినోద కాలక్షేపంగా ఊర్వశి మున్నగు స్త్రీలచే ఒక నృత్య ప్రదర్శన చేయించేవాడు. స్వర్గలోకంలో జరిగేది. ఆ ఊర్వశికి ఇలాగ అందరూ నాకు మోహితులైపోతారని గర్వం ఎక్కువ వచ్చేసి ఒకరోజు దేవేంద్రుని కూడా నేను ఆకర్షిస్తాను అని చెప్పేసి దేవేంద్రుడికి వెళ్ళేటప్పటికీ శచీదేవి కోపము చేసి శాపమిస్తుంది. నా పతినే నీ వైపు ఆకర్షిస్తావా, చూడు నా శక్తి అని చెప్పేసి నీవు రాక్షసిగా పుట్టు. భయపడిపోయింది ఊర్వశి. శచి పాదములపై పడింది. అమ్మా నన్ను రక్షించు, కరుణించు, అజ్ఞానంతో చేశాను ఇలాగా, నా శాపం వ్యర్థం కాదు, చేసిన తప్పుకు శిక్ష, కాకపోతే నీకు సద్గతి కలుగుతుంది, ఒక మహానుభావుని స్పర్శ నీకు ఎప్పుడవుతుందో అప్పుడు నీకు సద్గతి అవుతుంది అని శచీదేవి చెప్తుందా. ఆమెయే రాక్షసి కాలేదు, రాక్షసి దేహంలో వెళ్ళి చేరుకున్నదట. ఈ తాటక అనే రాక్షసి పూతనగా మారేటప్పుడు ఆ దేహం లోపల ఈ స్వర్గలోకపు స్త్రీ నర్తకి అయిన ఊర్వశి లోపల చేరింది. సా తాటకీచ ఊర్వశి సంప్రవిష్ట అంటారు. ఊర్వశిచే కూడినటువంటి రాక్షసి ఈ పూతన. ఆమె ఆ పూతన దేహంలో ఉన్న ఊర్వశికి చాలా బాధపడుతూ కష్టపడుతూ రోజు ఆ దేవదేవుడైన భగవంతుని స్మరిస్తూ, స్వామి నాకు విముక్తిని కలిగించు, ఈ దుష్ట స్త్రీ అయిన పూతన చేసే పాపములు చూస్తూ నేను భరించలేక చాలా కష్టపడుతున్నాను, నన్ను రక్షించు, కాపాడు అని పరితపించి తాను చేసిన పాపానికి ప్రక్షాళన గావిస్తూ భగవన్ నామస్మరణం చేస్తూ ఆ పూతనా దేహంలో ఉన్న బాధపడుతూ ఉంది. అందుకే ఆ భగవంతుడు కృష్ణ రూపంగా ఉన్నప్పుడు తన లీలచే తన శక్తిచే ఆకర్షించి ఆ పూతనను వచ్చేటట్టుగా చేసుకున్నాడు. కంసుడు వదిలేశాడు, వెళ్ళండి మీరు ఒక్కొక్క దిక్కుకొని. ఆ పూతన ఆ దిక్కుకే రావడానికి కృష్ణుని యొక్క ప్రేరణనే కారణమే కానీ ఏ కారణం కాదు. భగవంతుని ఎందుకంటే నేను ఇప్పుడు పూతన సంహారము కావాలా, రెండోది ఊర్వశి అనే స్వర్గరమణిని ఉద్ధరించాలి, రెండు పనులు చేయాలి. ఒకేసారి రెండూ అయిపోతుందని చెప్పేసి పూతనను అక్కడ వచ్చేటట్టుగా చేసుకున్నాడు. ఆ పూతనను సంహరించి లోపలుండే ఆ ఊర్వశికి సద్గతి కలిగించేట్టు చేస్తానని ఎప్పుడైతే ఆ పూతన స్తన్యపానాన్ని కృష్ణుని కలిగించిందో అప్పుడు ఆ స్పర్శ లోపలుండే ఊర్వశికి శ్రీకృష్ణుని స్పర్శ కలగడము, ఆ మహానుభావుని స్పర్శ నీకైతే సద్గతి అవుతుంది శచీదేవి చెప్పింది కాబట్టి ఆ ప్రభావంగా కృష్ణుని స్పర్శ చేత ఆమె తిరిగి మళ్ళా తన లోకానికి ఊర్వశి వచ్చి బయటికి వచ్చి ఆ పూతనా దేహం నుంచి బయటికి వచ్చి కృష్ణునికి నమస్కారం చేసి, తల్లి తండ్రి ఎవరు చేయని మహోపకారం నీవు చేశావు పరమాత్మ, నీకు ఎన్ని జన్మలైనా రుణపడి ఉంటాను అని చెప్పేసి కృష్ణుని పాదములు పట్టుకొని ఆమె ఆనంద భాష్పముల చేత ఊర్వశి కృష్ణుని సేవించి అక్కడి నుంచి తన లోకానికి తాను వెళ్ళిపోయింది. ఇలాగా పూతనా వధలో పైచూపుకు మనకు ఆమె రాక్షసి అయినా
శ్రీకృష్ణుడు ఆమెకు సద్గతి కలిగించాడంటే ఆ పూతన అనే రాక్షసికి కాదు, ఆమె లోపల చేరి ఉన్నటువంటి ఆ ఊర్వశి అనే దేవలోకపు రమణికి మాత్రమే ఇచ్చాడు కానీ వేరే వారికి కాదని మనము ఇతర పురాణముల యొక్క సహకారంచే ఈ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి, ఇది శ్రీకృష్ణుని యొక్క బాలలీలల్లో అద్భుతమైన మొట్టమొదటి లీల. ఇది చిన్నతనమును చూడండి, పుట్టిన కొన్ని దినములు. దీన్ని పురంధరదాసులు 7 రోజులు అని చెప్తారు, ఎక్కువ రోజులు కాలేదంట తమ కీర్తనలో. ಹುಟ್ಟಿದೇಳು ದಿವಸಗಳಲ್ಲಿ ದುಷ್ಟ పూతనయ్య కొందే అని చెప్పేసి ఒక మంచి సంకీర్తన, పురంధరదాసుల సంకీర్తన. ఆ సంకీర్తనలో పుట్టిన 7 రోజుల్లో అని వాళ్ళు చెప్పారు అంటే బహుశా 7 రోజులు అయి ఉన్నటువంటి కృష్ణునికి 7వ రోజు అని చెప్పేసి మనము భావించాలని. ఆ విధంగా చిన్న వయస్సులోనే ఆ కృష్ణుడు తన యొక్క మహిమను చూపుతూ, అయినా కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు. అక్కడ ఏమో ఇది సహజంగా జరిగిపోయింది అని అనుకుంటున్నారు. ఇక మీదటైనా ఎవరంటే వారికి శిశువును ఇవ్వకూడదని వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఆ సమయంలో నందగోపుడు అక్కడ లేదు. తన భృత్యులతో కూడి మథురా నగరానికి వెళతాడు. కంసునికి నెలకొకసారో 2 నెలలకొకసారో కప్పము కట్టడానికి వీళ్ళందరూ వెళతారు. ఆ కప్పము కట్టడానికి వెళ్ళాడట. అక్కడ వసుదేవుడు చూస్తాడు. వసుదేవుడు నందగోపుతో చెప్తాడు, ఎందుకు వచ్చావు ఇప్పుడు? నీ భార్య ప్రసవం అవుతుంది కదా. అవును. ఎందుకు వచ్చావు? త్వరగా వెళ్ళిపో, అక్కడ ఏమో దుష్ట సంఘటనలు జరుగుతుందని నా భావన. వెంటనే నీ వెళ్ళు, ఏదో ఆపదలు వస్తుంది అనేటప్పటికీ భయపడుతూ నందగోపుడు వస్తాడు. వచ్చిన వెంటనే వార్త తెలుస్తుంది, ఇలా రాక్షసి ఎత్తుకున్నది, ఆ రాక్షసి చనిపోయింది అనేటప్పటికీ వసుదేవుని మాటలు జ్ఞాపకం వస్తుంది. నందగోపుడు వచ్చి మళ్ళా చేరుకొని 10 రోజులు 12 రోజులు దాటిన తర్వాత స్నానం చేయించి మళ్ళా శిశువుకు నామకరణం చేయాలని యాదవ కులానికి అందరికీ పురోహితుడు గర్గాచార్యులు. వసుదేవుడు చెప్తాడు, నిన్ను పిలుస్తారు నందగోకులములో ఈ నామకరణం చేయడానికి. ఆ కుమారునికి నామకరణం చేసేటప్పుడు చేయవలసిన విధి విధానాలు, క్షత్రియులకు ఏ విధమైనటువంటి కర్మ ఉంటుందో అలాంటి కర్మతో నీవు ఆచరింపచేయి. నా కుమారుడని చెప్పలేదు అక్కడ వసుదేవుడు. నీవు అతనికి చెప్పేటప్పుడు ఈ విధమైనటువంటి మంత్రములచే ఇలా చేయించు అని చెప్పేసి వసుదేవుడు చెప్పిన తర్వాత గర్గాచార్యులు తమ శిష్య బృందముతో వచ్చి ఆ కుమారునికి నామకరణం గావించారు. కృష్ణ అని నామకరణము గావించారు. కృష్ణ అని ఎందుకు పెట్టారంటే వర్ణము చేత. ఆ కృష్ణ అన్నట్టయితే ఆ ఒక 2 అక్షరముల పేరులోనే చాలా మహిమ ఉంది. సకల పాపములను, సకల కష్టములను, ఆపదలను పరిహరించే శక్తి కృష్ణ అనే ఒక నామములో ఉంది. పేరు పెట్టేటప్పుడు చాలా ఆలోచించాలి. అందుకే పెద్దలకు వదిలేశారు ఏం పేరు పెట్టాలనేది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు మాకు పుట్టాడు కాబట్టి మేమే నిర్ణయించుకుంటామని పెద్దలను అడగక వారే నిర్ణయించుకొని అర్థము లేని వ్యర్థమైన పేర్లను పెడుతూ కొందరు పేర్లు చెప్తుంటారు. నాకే బాధ అవుతుంది వినేటప్పుడు, దానికి అర్థమే ఉండదు. అలాంటి పేరు పెట్టకూడదు. మనము ఉచ్చరిస్తే అజామిళుడు బ్రాహ్మణుడే అయినా పండితుడే అయినా అక్షమ్య అపరాధం చేసి ఆ చండాల స్త్రీ సంగం చేసి ఆమెతోనే కూడి చివరి కాలంలో కూడా ఆమెతోనే గడుపుతూ యమదూతలు వచ్చి లాగేటప్పటికి భయపడి తన కుమారుణ్ణి పిలిచాడు. అజామిళుడు అంత తప్పు చేసినా మంచి పని ఏం చేశాడు? ఒక కుమారునికి నారాయణ అని పేరు పెట్టాడు. భయపడి నారాయణ అనేటప్పటికీ ఆ నారాయణ శబ్దం మాత్రము చేత అజామిళుడు మృత్యుపాశము నుంచి బయటికి వచ్చాడు. అందుకే పేర్లు పెట్టేటప్పుడు మంచి ఎవరైనా మనము ఉచ్చరిస్తే ఆ పేరు చేత మనకు మంచిది కలగాల. పెద్దల్లో నిర్ణయించాల, మనం నిర్ణయించకూడదు ఈ పేర్లను. గర్గాచార్యులు మహాజ్ఞాని వసుదేవుడు కూడా సూచించాడు. మున్ముందు ఎంతమంది ఈ నామాన్ని ఉచ్చరిస్తారో ఈ నామము చేత భవబంధములు తొలగిపోవాలా అని ఆలోచించి కృష్ణ అని 2 అక్షరముల యొక్క నామాన్ని
ఆ రోజు నామకరణములో శాసించారట. అది ఒక్క పేరు పెట్టడానికి పెట్టిన ఒక పేరు మాత్రము కాదిది. అందరి కోట్లాది భక్తుల భవపాశమును ఛేదించి ఆ అమృత ప్రాప్తిని కలిగించే ఒక మంత్ర రాజంగా మారింది. ఇది ఒక మహామంత్రము. బ్రహ్మాస్త్రమునకు కూడా లేని శక్తి కృష్ణ అనే 2 అక్షరముల ఆ మంత్రానికి ఉందంటే, ఆ మంత్రాన్ని పఠించి జపించి ఎవరు బాగా దాన్ని తపస్సుగా భావించి ఆ మంత్రాన్ని జప రీతిగా తీసుకెళతారో వారికి చాలా మంచిదవుతుంది. పురంధరదాసులు అంటారు, నరజన్మ వందాಗ ನಾಲಿಗೆ ಇರುವಾಗ ಕೃಷ್ಣ ಎನಬಾರದೆ, కృష్ణ అందరే కష్ట వందిష్టిల్ల. కృష్ణ అంటే కష్టము అనేది రాదట. అలాంటి కృష్ణుని నామస్మరణము అందరూ చేయమని పురంధరదాసులు చెప్తున్నారు. మనం చేస్తున్నామంటే ఆ రోజు వారు ఆ నామకరణం చేశారు కాబట్టి ఆ నామం తెలిసింది. అది పెట్టకపోయి ఉంటే నామకరణం చేసేటప్పుడే మంచి పేరు పెట్టాలి. పురోహితులు, వేదజ్ఞులు వేదమంత్రములచే ఆశీర్వదిస్తూ ఆ నామకరణం గావించారు. అదే ఆ కృష్ణనామమే. కృష్ణుడు భూమిని వదిలి పరంధామకు వెళ్ళిపోయినా కృష్ణుడు అంటాడు, నేను వెళ్ళిపోతున్నానంటే భక్తులందరూ ఏడ్చారు. భయపడొద్దండి, నేను వెళ్ళినా ఉంటాను. ఎక్కడుంటావుంటే నా నామములో ఉంటాను, నా మంత్రములో ఉంటాను. ఎవరైతే 5,000 సంవత్సరములు, ఇప్పటికి 10,000 కానీ 10 లక్షల సంవత్సరములు కానీ ఏ వ్యక్తి నా నామస్మరణం చేస్తే నేను పరిగెత్తుకుంటూ వారి హృదయములో వచ్చి కూర్చుంటాను. ఇది కృష్ణుడు ఇచ్చిన అభయము. కాబట్టి కృష్ణుడు లేదని భావించకూడదు. ఆ కృష్ణ నామస్మరణం చేస్తే చాలు ఆ కృష్ణుడు మన హృదయంలో వస్తాడు. అలాంటి మహిమోపేతుడైన శిశువు బాలకుడు ఈ వ్యక్తి. అందుకే ఆ కథను ఎన్నిసార్లు విన్నా, ఎన్ని రోజులు విన్నా అది తీరదట. నిన్న తిన్న ఒక కూర ఈరోజు చేస్తే మళ్ళీ అదే కూర చేస్తారా అంటారు. అయితే నిన్న విన్న కృష్ణ జపము ఈరోజు, నిన్న చేసిన ఈరోజు చేస్తామా? నిన్న విన్నటువంటి కథను ఈరోజు వద్దంటామా? నేను పోయిన సంవత్సరంలో విన్నానండి, ఈ సంవత్సరంలో అది రోజు రోజుకు కొత్తదట. క్షణే క్షణే ఎన్నవతాముపైతి తదీయ రూపం రమణీయతాయ, రామాయణంలో చెప్తారు. ఆ రాముడు క్షణక్షణములో ఒక నూతనంగా అనిపిస్తున్నాడంట. ఇప్పుడు చూస్తే చూచిన వ్యక్తిని మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాగే కృష్ణుని యొక్క ఆ నామము, ఆ మంత్రము ఎన్నిసార్లు పఠించినా, ఎన్నిసార్లు జపించినా, ఎన్నిసార్లు ఉచ్చరించినా కూడా అది తీరదు. ఇంకా 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 కావాలనిపిస్తుంది. అది కృష్ణుని యొక్క మహత్వం. బాలకృష్ణునిలోనే ఇంత మహత్వం చూస్తే ఆ తర్వాత చక్రము పట్టి తిప్పి అందరినీ కూడా ఈ జగత్తునే తిప్పిన ఆ కృష్ణుని యొక్క మహిమ ఎంత ఉందనేది మన ఊహకు కూడా అందనటువంటిది. ఊహాతీతుడు, ఊహానికి అతీతుడైనటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్ముడు. అలాంటి కృష్ణుని కథను, అతని లీలలను మనకున్న సమయంలో ఇంకా మనము శక్తి ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు వింటూ ఉంటాము. తర్వాత సాయంకాలంలో మిగతా కథాభాగాన్ని చూస్తాం. జయతి హరిరచించ సర్వదేవైక వంద్య పరమగురురభీష్టావాప్తిద సజ్జనానాం నిఖిల గుణగణార్ణో నిత్య నిర్ముక్త దోష సరసిజనయనో సౌరీవధిర్మానదో నః కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. శ్రీ గోపాలకృష్ణ భగవాన్ కీ. Like and subscribe Eagle Media Works.